ఆలూరు ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ నాయకులు చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. గతంలో ఈ ప్రాంతంపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేకనే అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి మౌనం పాటించి సంతాపం తెలిపారు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, కాళయాదయ్య. ఈ ప్రాంతానికి రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు రానివ్వలేదని విమర్శించారు. హైవే ఏర్పాటు కోసం భూసేకరణ చేయకుండా కాలయాపన చేస్తూ గ్రీన్ ట్రైబ్యునల్లో కేసులు వేయించి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పనులు ఆపిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కావాలని ప్రమాద ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేలు. కానీ గత ప్రభుత్వం ఓన్లీ ఏంటంటే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ, డబ్బులు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వే, వీళ్ళు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ. ఈ విధంగా వర్క్ చేశారు. ఆ రోజు ఆ విధంగా చేయడం మూలంగానే మనది అది 3 ట్రాక్ ఉండిపోయింది, లేకపోతే 4 ట్రాక్ అవుతుండే. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా వాళ్ళు ఆసక్తి చూపెట్టలేదు. గతంలో ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఏమాత్రం కూడా ఆసక్తి మన ప్రాంతం పైన చూపెట్టలేదు. అట్లాంటి సందర్భం లోపల కొంతమంది మర్రి చెట్లు అయితే ఉన్నాయో ఈ చెట్లు కొట్టొద్దని గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేసాడు. ఈ ప్రభుత్వం తలుచుకుంటే దాన్ని వెకెట్ చేపియచ్చు, కానీ వెకెట్ చేపలే. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు వెకెట్ చెప్పలేదంటే వెకెట్ చేపిస్తే దగ్గర 200 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ పేమెంట్ చేయాలి. నష్టపరిహారం ఇవ్వద్దన్న ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే కోట్ల కేసు ఉన్నా సరే అట్లే నడిపించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఈ రోడ్డు పైన దృష్టి పెట్టి దానికి సంబంధించిన గ్రీన్ ట్రిబ్యునల్ కు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు, అది వెకెట్ చేశారు. 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఏం చేయని పనిని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్ కేసు తీపిచ్చేసిండు. మళ్ళీ ఒక కేసు పడితే కూడా తీపియడానికి ఆర్డర్ తీసుకున్నాడు. ఆ కేసు తొందరగానే క్లోజ్ చేస్తాం, వర్క్ స్టార్ట్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చారు. దానికి స్పందించే మీకు ఫోటోలు చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ వర్క్ జరిగింది దృష్టిగా ఇవన్నీ వర్క్ జరుగుతున్నాయి. ఇది ఈ రోజు కాదు, డేట్లతో సహా ఎప్పుడు జరుగుతుందని పెట్టినాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు ఆడ చెవుల కాడ ఏదో 50 మంది ధర్నా చేసి 5 నిమిషాలు పేపర్ల, టీవీలో, సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. వాళ్ళు ఏదో దీని గురించి పోరాటం. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గతంలో మంత్రులుగా వాళ్ళే ఉన్నారు, గతంలో వాళ్ళే 10 ఏళ్ల కాలంలో వాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు చేపించేది ఉండే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ఆర్డర్ అనేది తీసుకొచ్చాం. ఇంతవరకు ఇట్లాంటి ఆర్డర్ లేదు. మీరు గత ప్రభుత్వంలో ఎప్పుడైనా పని స్టార్ట్ చేయడానికి ఏదైనా ఒక్క ఆర్డర్ తెచ్చిరా? రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఐఏఎస్ అధికారులను ఢిల్లీకి పంపించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసెస్ ఉంటే కేసెస్ అన్ని కూడా క్లియర్ చేపించి ఆర్డర్స్ ఇప్పించి వర్క్ స్టార్ట్ చేసినాం. అనుకోకుండా అక్కడ జరిగే దాన్ని అదేదో ప్రభుత్వం పైన తోసేయాలని ముఖ్యమంత్రి ఇదే రూట్లో పోతాడు, ఎమ్మెల్యేలంతా ఇదే రూట్లో పోతారు, వాళ్ళకి దీని మీద పట్టింపు లేదా అని చెప్పి మాట్లాడితే ఏమన్నట్టది? గతంలో ఎవరున్నారు ప్రభుత్వంలో? మంత్రులు ఎవరున్నారు, ముఖ్యమంత్రులు ఎవరున్నారు? మేము వచ్చిన ఏడాది లోపల కాంపన్సేషన్ ఇచ్చినాము, ఆర్డర్ తీసుకొచ్చినాము.